ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మరొక నూతన దినం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషకరం. ఈ దినము దేవుని వాక్యం ద్వారా బలపరచబడడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు డైలీ డివోషన్ బ్లెస్సింగ్ బ్రెడ్ అనే డైలీ డివోషన్ని చూడండి. తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు వెళ్తున్న పరిస్థితులు గుండా, ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో దేవుడు తప్పనిసరిగా ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దేవుడు తన స్వరాన్ని మీకు వినిపింపజేస్తాడు. సో క్రమంగా, నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. సో ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, క్రీస్తు యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినము నీ ప్రజలతో సమయాన్ని గడపడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి. వారు ఏ మార్గంలో వెళ్తున్నారు, ఏ కృంగిన దుఃఖ పరిస్థితుల్లో ఉన్నారు, సమస్తము ఎరిగిన దేవుడు. వారిని బలపరిచి, సరిచేసి, హెచ్చరించి, వారిని సరైన త్రోవలో నడిపింప, వారికి బోధ చేసి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన జీవితంలో వచ్చే పరిస్థితులు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా ఉంటాయి. విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. ఇక జరుగుదలే అని చెప్పి మనం ఇక ఆ పరిస్థితులకి తలొగ్గుతాం. ఇక ఏది జరుగుతుందో అదే జరుగుతుందిలే అని చెప్పి బహుశా కొన్నిసార్లు అనుకుంటాం. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తాం. సో మనం ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఎప్పుడు కూడా మనము తప్పిపోకూడదు. ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనందరికీ ఏమని పేరు చెప్పండి? మనందరికీ కూడా విశ్వాసులు అనే పేరు పెట్టబడింది. సో ఆ పేరులోనే ఉంది మన జీవితకాలం అంతా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుతున్నానండి, ఇంకెంత విశ్వాసం ఉంచాలి, ఎంతో కాలం నుండి విశ్వాసం ఉంచాను, కార్యాలు జరగాలి కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే. కార్యాలు జరగాలని విశ్వాసం ఉంచాలి. ఆ కార్యాలు జరగలేనప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి. ఆలస్యం అవుతున్నప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి. జరుగుతాయని ఆశపడి విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కార్యాలు జరగలేనప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి. అన్ని వేళలా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించువాడు కలవరపడడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. సో ఏ కలవరాలు గుండా, ఏ భయాలు గుండా మీరు వెళ్తున్నారు? భయపడుతున్నారా? వేదనతో ఉన్నారా? దుఃఖపడుతున్నారా? దేవుని యందు నమ్మకము పెట్టుకోలేకపోతున్నారా? విశ్వాసం ఉంచలేకపోతున్నారా? అదేవిధంగా కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. విశ్వాసం ఉంచుతాం కానీ అనుకున్నవి జరగవు. అంటే దాని అర్థము దేవుడు చేయలేకపోయాడు అని కాదు, కానీ దేవుడు మన జీవితంలో మరొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో లాజరు చనిపోతున్నాడు, రోగగ్రస్తుడిగా ఉన్నాడు అనే వార్త మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభువారికి అందించారు. ఆయన బేతనియ గ్రామానికి కొంచెం దూరంగా ఉన్నాడు. మార్తా మరియలు లాజర్ని యేసు ప్రభువారు ఎంతో ప్రేమించారు. నిజానికి వెంటనే త్వరగా రావాలి, కానీ ఆయన వచ్చాడ వెంటనే రాలేదు. అనుకున్న మేలు మార్తా మరియల జీవితంలో జరగలేదు. కానీ దేవుడు మరొకటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మరొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరొక గంభీరమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఏంటా 3 విషయాలు? ఇంకా అద్భుతం కోసం ఎదురు చూస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి, ఆలస్యం అవుతున్నప్పుడు విశ్వాసం ఉండాలి, అద్భుతం జరగనప్పుడు కూడా విశ్వాసం ఉండాలి. అదేంటండి, అద్భుతం జరగలేనప్పుడు ఎలా విశ్వాసం ఉంటుంది? విశ్వాసం నీరు గారిపోతుంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అదే చెప్తున్నాను, అందుకే లాజర్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ లాజర్ అందరూ చనిపోయాడని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ రోగగ్రస్తుడిగా లాజరు ఏదో బ్రతికి బయటపడటం ఒక ఎత్తు అయితే, చనిపోయి 4 రోజుల తర్వాత మరలా బ్రతకడం అనేది, లాజరు బయటికి రాని పిలవగానే బ్రతకడం అనేది ఒక గొప్ప సంగతి. అంటే మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్న మేలు చేయడు. మనం ఒక మేలు ఆశిస్తాం, ఒక కార్యం జరగాలని ఆశిస్తాం. అది దేవుడు ఆ విధానంలో చేయడు, మరొక విధానంలో చేస్తాడు. లేకపోతే ఆలస్యం చేస్తాడు, లేకపోతే మరొక త్రోవలో నడిపిస్తాడు. సో దేవుడి కంటే మనకు ఎక్కువ తెలియదు. మనకంటే ఆయన తలంపులు ఎంతో గొప్పవి. మన ఆలోచనల కంటే, మన జ్ఞానం కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి, ఆయన జ్ఞానం ఎంతో గొప్పది. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చింతించుకో. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా
యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. నిన్న నేడు నిరంతరం ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆ ఒకటే రీతిగా ఉన్న ప్రభువు యందు నిన్న విశ్వాసం ఉంచాలి, నేడు విశ్వాసం ఉంచాలి, రేపు విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావు, నువ్వు విశ్వాసంలో వెనక్కి దిగజారిపోతున్నావు, నీవు భయాన్ని కలిగి జీవిస్తూ ఉన్నావు, ఎటు తోచని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. అందుకే దేవుడి యొక్క సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆయనందు విశ్వాసం ఉంచు. తప్పనిసరిగా నీ యొక్క జీవితంలో కార్యాన్ని తగిన సమయంలో, నువ్వు అనుకున్నప్పుడు చేయకపోయినా, నువ్వు అనుకున్న విధానంలో చేయకపోయినా తగిన సమయంలో చేస్తాడు. మరికొన్ని కార్యాలు నీవు అనుకున్న సమయంలోనే చేయొచ్చు, మేబీ చెప్పలేం మనం. ఆయన సంకల్పం, ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ విధంగా కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసం కోసం ఎప్పుడు మనం చెప్పుకున్నా అబ్రహాం గారు తప్పనిసరిగా వస్తారు బైబిల్లో. అబ్రహాం కంటే విశ్వాసం కలిగిన వారు బహుశా బైబిల్లో ఎవరు లేరేమో. అందుకే విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాం పిలువబడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే అసలు విశ్వాసము ప్రారంభించబడింది అబ్రహాం నుంచే. నోవహు కాలం తర్వాత మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము వారి యొక్క తరము స్టార్ట్ అయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా, నీవు ఉంటున్న దేశం నుంచి, బంధువుల దగ్గర నుంచి, నీ ఇంటి నుంచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు. అప్పటి వరకు ఎవరి విశ్వాసాన్ని కూడా అబ్రహాం చూడలేదు. ఎందుకంటే అబ్రహామే మొట్టమొదటి వ్యక్తి విశ్వసించిన వారిలో. ఎలా విశ్వసించాలో తన వెనకాల చెప్పుకోదగిన దగ్గర కాలంలో, అంటే ఎక్కడో నోవహు అయితే ఉన్నాడు, కానీ తన వెనకాల చూసినప్పుడు పితరుల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారు ఎవరు లేరు. కానీ అబ్రహాము విశ్వాసం ఉంచాడు, ఆవగింజంత విశ్వాసమే. అబ్రహాము రానగానే విశ్వాసంతో కల్దీల దేశం ఊరని పట్టణాన్ని విడిచిపెట్టి ముందుకు కదిలాడు. నీవు నేను కూడా విశ్వాసంతో మనం ముందుకు కదలాలి. ఈనాడు 4 అడుగులు మనం చూద్దాం విశ్వాసంలో. విశ్వాసంలో మొట్టమొదటి అడుగు ఏంటంటే రక్షణ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ లోకము నుంచి, పాపము నుంచి, ఇక లోక విషయముల నుంచి నువ్వు ఇంకా విడుదల పొందలేదేమో, ఇంకా రక్షించబడలేదేమో, మారుమనసు పొందలేదేమో, బాప్తిజం తీసుకోలేదేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు బహుశా అవిశ్వాసం అడ్డొస్తుందేమో. దేవుళ్ళలోకి వస్తే నా పరిస్థితులు ఎలా ఉంటాయో, నా జీవితం ఎలా ఉంటుందో, నన్ను ఎవరు వెలివేస్తారో, లేకపోతే నా పరిస్థితులు, నా యొక్క స్థితిగతి ఏమవుతుందో అని చెప్పి ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగులాడుతున్నావేమో అన్నాడు. అబ్రహాము ఎక్కడ ఉంటే దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహాం అని చెప్పి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. అందుకే విశ్వాసులకు తండ్రి. నువ్వు కూడా విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఒక అడుగు ముందుకేసినప్పుడు, నమ్మి బాప్తిసం పొందుకున్నప్పుడు రక్షింపబడతావు. అది విశ్వాసంలో మొట్టమొదటి అడుగు. రెండవ అడుగు ఏంటంటే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, ఒక అడుగు వేసిన తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనం అనేక శ్రమలు అనుభవించాక దేవుని రాజ్యం చేరాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమలు లేని భక్తి, శ్రమలు లేని విశ్వాసము ఏమాత్రం కూడా మనకి మేలు చేయదు. శ్రమలు అనేవి వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి. అయితే మనకి ఎంత అవసరమో, మన యొక్క క్యాపబిలిటీ, మన సామర్థ్యం ఎంతో దేవుడు అంతే శ్రమను, అంతే కష్టాన్ని అనుమతిస్తాడు. మన పరీక్ష కొరకు కొన్నిసార్లు, మన మేలు కొరకు కొన్నిసార్లు, మన తప్పిదములు చేసినప్పుడు కూడా శ్రమలు, కష్టాలు, పరిస్థితులు వస్తాయి. సో విశ్వాసంలో రెండవ అడుగు ఏంటంటే కరువులు, శ్రమలు వస్తాయి. అబ్రహాం జీవితంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు పిలిచాడు. తర్వాత మనం చూసినప్పుడు కరువు వచ్చింది. అబ్రహాం కాలంలో దేవుడు పిలిచాడు కదా, ఒక మంచి దేశానికి వచ్చినప్పుడు కరువు రాకూడదు కదా అని చెప్పి మనం అనొచ్చు. కానీ కరువు వచ్చింది, దేవుడు అనుమతించాడు. ఎందుకంటే అబ్రహాముని పరీక్షించడానికి. కరువు వచ్చినప్పుడు అబ్రహాం విశ్వాసంలో తప్పిపోయాడు. ముందు దేశాన్ని విడిచిపెట్టి వచ్చినంత విశ్వాసంలో, అదే విశ్వాసంలో ఇప్పుడు లేడు. కరువు రాగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు మనందరికి బాగా తెలుసు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఏం జరిగింది? తన భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. తన భార్యను చెప్పుకోలేకపోయాడు, చెల్లి అని చెప్పుకున్నాడు. సో విశ్వసించేవాడు కలవరపడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ కలవరం వచ్చింది, భయం వచ్చింది. తన భార్య కాదని చెప్పుకున్నాడు. కరువులో ఇక్కడ నేను ఎలా పోషించబడుతున్నా అనుమానం వచ్చింది. అందుకే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నా భార్య అని చెప్పుకోలేకపోయాడు, నా సహోదరి అని చెప్పుకున్నాడు. అంటే కలవరం వచ్చింది. ఎక్కడైతే కలవరం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. సో విశ్వసించేవాడు కలవరపడ్డాడు కదా. సో రెండోదిగా మనం చూసినప్పుడు రెండవ అడుగు, విశ్వాసంలో రెండవ అడుగు ఏంటంటే కరువులు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. అబ్రాహాం 3వ స్టెప్లో విశ్వాసంలో మనం చూసినప్పుడు శారమ్మ అబ్రాహాంకి ఒక సలహా ఇచ్చింది. ఏమైనా సలహా ఇచ్చింది మనందరికీ బాగా తెలుసు. నువ్వేం చేయాలంటే, మనకు ఎలాగో పిల్లలు పుట్టట్లేదు కాబట్టి హాగర్ని
యొక్క దాసిని పెళ్లి చేసుకో, తన ద్వారా కనీసం మనం పిల్లల్ని కలిగి ఉంటాం. మనుషుల యొక్క సలహా అన్నాడు అబ్రాము తీసుకున్నాడు. అంటే ఎవరి మీద విశ్వాసం ఉంచలేదు? దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. తన భార్య యొక్క సలహా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 విశ్వాసపు అడుగుల్లో ఆల్రెడీ అబ్రహాము 2 అడుగులు తప్పిపోయాడు. దేశం విడిచి రమ్మన్న దాంట్లో మాత్రం చక్కగా అడుగు వేశాడు. 2వ దాంట్లో ఐగుప్తు వెళ్ళే విషయంలో తప్పిపోయాడు, కరువు వచ్చింది, వెళ్ళిపోయాడు. భార్య మనుషుల యొక్క సలహా తీసుకున్నాడు. అంటే 3 2 సార్లు ఆల్రెడీ తప్పుటి అడుగులు వేస్తూ వచ్చాడు. సో విశ్వాసంలో ఇప్పుడు 4 అడుగు చూద్దాం. అబ్రాహాము సంపూర్ణంగా దేవుని నమ్మాడు. సంపూర్ణంగా దేవుని నమ్మాడు. ఎలా సాధ్యమైంది? ఎంతవరకు ఎప్పుడు దేవుని అబ్రాహాము అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రాహాము నమ్మాడు, దేవుని సంపూర్ణంగా నమ్మాడు. అయితే ముందు కూడా నమ్మాడు కదా. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాము దేవుని నమ్మాడు కదా. ఎస్, అబ్రాహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో 15వ అధ్యాయంలోనే అబ్రాహాము దేవుని నమ్మినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అతడు ఎలా నమ్మాడు? శారమ్మ ద్వారా నాకు పిల్లలు పుడతారు అనేది నమ్మలేదు. అందుకే 15వ అధ్యాయంలో దేవుడు కూడా శారమ్మ ద్వారా ఇస్తానని పర్టికులర్గా చెప్పలేదు. అలా చెప్పకపోయినప్పటికీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రాహాము ద్వారా, శారమ్మ ద్వారా, వీరి ద్వారానే సంతానం ఇస్తానని దేవుని యొక్క ఆలోచన. కానీ అబ్రాహాము, శారమ్మ తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుడు నా ద్వారా సంతానం ఇస్తానన్నాడు, బహుశా వేరొక విధానంలో సంతానం ఇస్తాడేమో అని చెప్పి 16వ అధ్యాయంకి వచ్చేసరికి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. శారమ్మ చెప్పింది హాగరును పెళ్లి చేసుకోమని. అబ్రాహాము కూడా ఒప్పుకున్నాడు. పెళ్ళి అయిపోయింది, ఇష్మాయిల్ పుట్టాడు. సో ఇటువంటి పరిస్థితులు మరలా 17వ అధ్యాయంలో మరొకసారి దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై ఈసారి క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే ఈసారి క్లియర్గా దేవుడు చెప్పాడు ఏంటంటే ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనంలో, నీ భార్య అయిన శారా నీకు ఒక కుమారుని కంటది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతామని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అబ్రహాంకి అర్థమైంది, ఓకే, నన్ను నా భార్యను దేవుడు ప్రేమించి మా ఇద్దరు గుండా ఒక కుమారుని మాకు ఇవ్వబోతున్నాడైతే అనేది అబ్రహాం ఆనాడు నమ్మాడు. సంపూర్ణంగా ఆ విశ్వాసపు 4వ అడుగులో అబ్రహాము స్థిరపడినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా చాలాసార్లు భక్తులు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. అబ్రహాము కూడా పర్ఫెక్ట్ కాదు. విశ్వాసంలో అబ్రహాం ఏమి పర్ఫెక్ట్ కాదు. అబ్రహాము ఆ విశ్వాసం పర్ఫెక్ట్ కాకపోయినా నెమ్మదిగా పాఠాలు నేర్చుకొని విశ్వాసంలో బలము కలిగి విశ్వాసంలో మహాబలార్జుడిగా తయారవుతూ వచ్చాడు. మనం కూడా విశ్వాసంలో కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటాం. విశ్వసించే విషయంలో అటు ఇటు దొర్లిపోతూ ఉంటాం. కానీ నువ్వు విశ్వాసం ఉంచు. మరొక విధానముగా ఈ విధానంగా దేవుడు చేయలేడేమో, ఇది సాధ్యం కాదులే, ఇది అవదులే, ఇది ఏమాత్రం కూడా కానే కాదు, ఇది టోటల్గా అసాధ్యం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఇస్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? కాబట్టి ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అన్నాడు. దేవుని మహిమపరిచాడు అబ్రహాం. మనం కూడా దేవుని వాగ్దానాల యందు నమ్మిక ఉంచి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి ఆయన ఇది చేయగలడని గొప్ప సంకల్పంతో, గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని అబ్రహాము రూఢిగా విశ్వసించాడట. ఖచ్చితంగా నమ్మాడు, దేవుడు చేస్తాడనే నమ్మకం అబ్రహాంలోనికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఇష్మాయిల్ పుట్టాడు, ఆల్రెడీ హాగర్ ద్వారా ఇష్మాయిల్ పుట్టాడు. అంటే అబ్రహాము ఆల్రెడీ నమ్మాడు, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, ఆల్రెడీ శారమ్మ ద్వారా ఇవ్వలేదు కానీ హాగర్ ద్వారా ఇచ్చాడు, అంటే నా సంతానాన్ని ఈ విధంగా దేవుడు దీవిస్తాడేమో అని చెప్పి ఒక చిన్న నమ్మిక అబ్రహాంలోనికి వచ్చింది. ఆ తర్వాత మరలా దేవుడు మరొకసారి స్పష్టంగా చెప్తున్నాడు, ఈసారి శారమ్మ ద్వారానే ఇస్తాను, నీకు శారమ్మ ద్వారా ఇస్తాను, నీ సొంత భార్య ద్వారా నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము అప్పుడు చెప్పాడు కదా, దేవుడు అప్పుడు చెప్పినప్పుడు చేస్తాడు కదా, ఇప్పుడు మరలా చెప్తున్నాడు కదా, ఇప్పుడు కూడా మరలా ఏం చేస్తాడు అనే విశ్వాసం ఏమైందంటే అబ్రహాంకి పెరిగింది. సో నీ జీవితంలో ఇప్పటివరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు నీ జీవితంలో. నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా. ఇంతవరకు నీకు సహాయకుడిగా ఎబినేసర్గా ఉన్న దేవుడు, నేను నడిపించిన దేవుడు ఇప్పుడు అద్భుతమైన కార్యాన్ని చేయడా? ఆయన ఖచ్చితమైన సమయంలో, ఆయనకు అనుకూలమైన సమయంలో తప్పనిసరిగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు రూఢిగా విశ్వాసం ఉంచు, విశ్వాసంలో నువ్వు బలం కలిగి ముందుకు సాగు. దేవుని మాట ఆలకించు, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మాటలు నీకు హృదయంలో భద్రం చేసుకొని దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగు, ఆయన నామాన్ని మహింపరచు. తప్పనిసరిగా దేవుడు నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించి నిన్ను బలపరచును గాక, ఆశీర్వదించును గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను.
మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అవును ప్రభు, చాలాసార్లు విశ్వాసంలో మేము సన్నగిల్లిపోతాం, అవిశ్వాసంలో ఉండిపోతాం. ఈ కార్యం జరగదులే, ఇది అసాధ్యములే, ఇక నా వల్ల కాదులే, ఇక నేను విశ్వసించలేను అని చెప్పి మా యొక్క భయాలతో, కలవరాలతో మేము చిదిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ప్రభా, అవునే, నీ ప్రజలను ఒకసారి ఆదరించండి, ధైర్యపరచండి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మృతతుల్యమైన శారా గర్భాన్ని, మృతతుల్యమైన అబ్రహాము శరీరాన్ని మరలా పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో మీరు నింపి 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి, 90 సంవత్సరాల వయసులో సారమును మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన కుమారుని ఇస్సాకును మీరు అనుగ్రహించారు. ప్రభును సమస్త కార్యాలు చేయగలిగిన వాడు ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమే. ఈ దినమున ఎవరైతే విశ్వాసంలో ప్రభుదేవ, ఎవరైతే సన్నగిలిపోతున్నారో, విశ్వాసంలో ఎవరైతే ప్రభా వెనక అడుగు వేస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ రక్షకుడా, ప్రియ క్రీస్తు ప్రభా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ప్రియ పరలోకపు తండ్రి, ఈ కార్యాలు జరిగించుకొని ఈ ప్రజలను మీరు బలపరిచి, ప్రియ రక్షకుడా మీరు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే, బలపరచబడితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇతరులకు షేర్ చేయండి. తద్వారా అనేకులకు దీవెనకరంగా, వారికి బలముగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినమున కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉన్నాను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.